సో ఈ గొడవ వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? నిజంగా శ్రద్ధగా ఉన్న వాళ్ళు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ తిండి కోసం, ఈ అప్పుల కోసం, ఈ ఈ రాద్ధాంతం వల్ల అక్కడ ఏం జరుగుతుంది? బాగా తెలియని చెప్పగలరు. ఏం జరుగుతుంది చెప్పండి? డిస్కషన్ పడుతున్నారు. పని చేస్తాం మేము. ఇంటిస్తున్నాను చూడండి. పని చేస్తాం మేము. మాకు ఆకలి వేస్తుంది, మాకు ఆహారం లేదు, ధాన్యం అంతా అయిపోయింది, మేము అప్పులు పాలి ఆహారం తెచ్చుకుని మా పిల్లల్ని మా కుమార్తెని దాచిపుచ్చి మరీ తెచ్చుకున్నాం, మా భూములు ఇండ్లు అన్నీ అప్పులు పాలు చేసుకుని తాకట్లు పెట్టుకుని వడ్డీలు తెచ్చుకుని తింటాం. ఈ డిస్కషన్ అంతలోనూ ఏం జరుగుతుంది అసలు? ఏమవుతుంది? ఏం జరుగుతుంది అసలు? వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? మొదటి అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్నాం. అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని పని ఆటంకం అవుతుంది. అంటే ప్రాకారం కట్టడానికి అడ్డు పడుతుంది ఈ వివాదం. కడుతున్నారు, సగం ఎత్తు పైకే కట్టారు, 4 అధ్యాయంలో నక్కెక్కి దూకితే పడిపోతున్నాడు. అవునా? ఆ గోడ మీద ఒక నక్కెక్కి దూకితే పడిపోతాను హేళన చేసినప్పుడు. ఇప్పుడు గోడ ప్రాకారం కట్టే టైంలో ఈ వివాదాలు ఉన్నప్పుడు పని ఆట ఆగిపోదండి. ఇప్పుడు మా ప్రహరీ గారు కడుతున్నారు, ఉదాహరణకి కడుతున్నారు, కాంక్రీట్ వేశారు, మెల్ల తిప్పేశారు, బేస్మెంట్ వేసి పిల్లలు సోర్సులు కట్టే సపోజ్ ఉదాహరణ చెప్తున్నాను. పైన పిల్లర్స్ అవి లేపేసి బాక్సులు కట్టేశారు, గోడ కట్టాలి కదా. ఇప్పుడు కాంక్రీట్ వాళ్ళకి మెల్ల రోడ్కి గొడవ వచ్చింది. మెల్ల రోడ్ నేను మెల్ల ఆన్ చేయను అన్నారు. అవునా? మెల్ల రోడ్ ఈజీగా అయిపోయి నాకు డబ్బులు లేవని ఏదో ఉంటుంది కదా, అలాగే పడతారు. సో ఈ కట్టేవాళ్ళు ఇప్పుడు మెల్ల రోడ్ ఆగిపోయింది పని. అవునా? ఏళ్ళు గొడవ పడుతున్నప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా పని జరగదు, ఆలస్యం అవుతుంది, గొడవ తప్పితే అక్కడ ఏముండదు. పని ముందుకెళ్తుందా? అవదు. అవదు. మెల్ల రోడ్ నాకు టిఫిన్ తేలేదని స్విచ్ చేయను అంటాడు మెల్ల రోడ్, నాకు టిఫిన్ ఎట్లేదండి, ఆగిపోయింది పని, గోడ వాడుకుంటాను. నువ్వు పని అయిపోయాక మీకు టిఫిన్ ఆడతావు అంటే లేదు, నేను తిన్నాక పని చేస్తాను అంటాడు. ఆ వివాదంలో పని ఆగిపోతే అట్ ది సేమ్ టైం లేట్ అవుతుంది, మధ్యాహ్నం కావాల్సిన పని సాయంత్రం అవుతుంది. అవునా? ఇక్కడ ప్రాకారం కూడా అవాంతరాలు ఆటంకాలు ఏర్పడతాయి. వీళ్ళు డిస్కషన్ పడి మనకు తిండి లేదు మేము పని చేయమంటాం. పని చేయలేరు, పని చేయమంటాం కాదు, తిండి లేకపోతే నీరసం వస్తుంది, పడుకుంటారు అందరూ. అవునా? ప్రాకారం పని ఎక్కడ ముగుస్తుంది. సో అది దేవుని పనికి ఆటంకము కలగజేస్తుంది ఈ వివాదము. చూడండి, అసంతృప్తితో ఉన్నారు తోటి సహోదరులు, అంటే బేదలుగా ఉన్నటువంటి తోటి సహోదరులు.